చెల్లుబోయిన శ్రీనివాస్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికారి ప్రతినిధి. రాష్ట్రంలోను రాజోలు నియోజకవర్గంలోను కూటమి విజయం ఇది గెలుపు ప్రజల యొక్క విజయం. కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ అన్యాయంగా అక్రమంగా ఎంతో మందిని బాధపెట్టి పరిపాలన చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు చూసాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా రాజోలు నియోజకవర్గంలో ప్రజల యొక్క విజయం, అలాగే కూటమి యొక్క విజయం మనం చూసాం. ఏదైతే ఒక పరిపాలకుడు అక్రమంగా అన్యాయంగా ప్రజలను హింసించి దారుణాలకు పాల్పడి కక్షపూరితంగా వ్యవహారాలు చేస్తారో, ఎంతోమంది బాధపెట్టి ఎంతోమందిని ఈరోజు విచిత్రమైన వేషాలన్నీ వేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వం ఉందో వాళ్ళని మనం చూసాం. అలాగే మనిషి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కానీ అత్యంత దారుణంగా వాళ్ళని బాధ పెట్టే విధంగా వీరు చేసినటువంటి అకృత్యాలు అన్యాయాలు మనం అన్ని చూసాం ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు చూస్తున్నాం, చదువుకున్న మేధావులైనటువంటి కొంతమంది సన్యాసుల్లాగా ప్రవర్తించి వాళ్ళ యొక్క అనాలిసిస్తో కానీ వాళ్ళ యొక్క మాటలతో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు మనిషికి ఏ విధంగా కూడా ఉపయోగపడనటువంటి పరిస్థితుల్లో ప్రజలు సొంత నిర్ణయం వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎవరైతే కాపాడగలుగుతారో, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని దిశానిర్దేశం చేయగలుగుతారో వారిని ఈ కూటమిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తున్నారు ఈరోజు. అదేవిధంగా మా యువనాయకుడు నారా లోకేష్ బాబు, అతనిని మొట్టమొదటి నుంచి కూడా ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అతని వెనకాలన్న దుష్టులు ఎవరైతే ఉన్నారో, సైన్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి మానసికంగా హింసించి రకరకాలైనటువంటి తప్పులు చేశారు. ఈరోజు వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఎప్పుడైనా సరే కడకు న్యాయమే గెలుస్తుంది, అధర్మం అనేది ఓడిపోద్ది అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నిరూపించారు. వారు ఒక్క ఛాన్స్ అని చెప్పి బతిమలాడుకుంటే ఆ రోజు అత్యంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి అతనికి ఈరోజు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పారు. ఎందుకంటే అతనికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోగా ఈ రాష్ట్రాన్ని అత్యంత అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. ఈరోజు కక్ష సాధింపులు ఉంటాయా, లేదంటే కొన్ని మతపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఈ రాజోలు నియోజకవర్గంలో కొంతమంది అడగడం జరిగింది. అటువంటి పరిస్థితి ఏం జరగదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం ఫాలో అవుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే వ్యక్తే కానీ కక్షలు కార్పణ్యాలను ఎంకరేజ్ చేసే వ్యక్తి అయితే కాదు. అటువంటి వ్యక్తిని ఈరోజు అత్యంత దారుణంగా మానసికంగా హింసించి ఆయన్ని జైల్లో పెట్టి, ఎందుకంటే ఒక దొంగతనం చేసి జైల్లోకి వెళ్ళాడు. అతను సైకలాజికల్గా మెంటల్ డిజాస్టర్ ఉంది, మైండ్ డిజాస్టర్ ఉంది కాబట్టి అతను ఏం చేశాడంటే ఆయన్ని కూడా జైలుకి పంపించాలని చెప్పి దుశ్చర్యతో ఈ రోజుకి కూడా అతను జైల్లో ఆయన్ని పెట్టారు. కానీ ఈ రోజుకి కూడా ఆ కేసులో ఉన్నటువంటి ఆధారాలు చూపించలేనటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి కక్షలు కార్పణ్యాలు అనేవి ఉండవు, కానీ తప్పు చేసిన వారిని కంపల్సరీగా శిక్షించడం అయితే ఈ గవర్నమెంట్లో జరుగుతుంది. ఎందుకంటే మరొకసారి ఏ ఒక్కడో కూడా తప్పు చేయకూడదు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అనేవి చాలా ఎలా ఉండాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి, బూతులతోని. ఎందుకంటే మేము కూడా మాట్లాడాం రేపటి నుంచి. ఈరోజు చూసాం, సోషల్ మీడియా పేరు చెప్పి ఐపాక్ టీం పేరు చెప్పి వాళ్ళు చేసినటువంటి ఏ అయితే వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా అసంబద్ధంగా అసమంజసంగా ఉన్నాయి. మనం అందరం చూసాం. కాబట్టి భవిష్యత్తులో ఈ రాష్ట్రం భవిష్యత్తు మాత్రమే మనందరి కళ్ళల్లో మన దృష్టిలో ఉండాలి. మిగిలిందంతా కూడా ఏమున్నా కానీ వదిలేయాలి. ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటనేది మీడియాలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే మాకు కూడా మీడియాతో అత్యంత సత్సంబంధాలు కలిగి ఉన్నాయి, దాని మీద ఒక అవగాహన కలిగి ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా మీడియా మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం,
అన్యాయాన్ని, అక్రమాలని మీరు సమర్థించొద్దు. ఎవడ తప్పు చేసినా రోడ్డుని నిలబెట్టండి, బట్టలోడు తీసి నిలబెట్టే పరిస్థితి రావాలి. ఎందుకంటే రియల్ జర్నలిజం అనే దానికి అర్థం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో. దాన్ని మంచి ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజాన్ని తీసుకొస్తారని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోదీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.